ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. కాశీ కథా శ్రవణ మహిమ ఇలాంటిది. కాశీ నామస్మరణ చేయమని చెప్పారు. నామస్మరణ ఎప్పుడు చేస్తాం? కాశీ గురించినటువంటిది దాని మహత్యం మనకి తెలిస్తే మాత్రమే మనం కాశీ నామస్మరణ చేస్తాం. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కాశీ కథాశ్రవణం చెయ్యాలి. ఏ విధంగా చేయాలి? పూర్వకాలం అయితే ఈ రోజుల్లో లాగా మనకి టీవీలు ఉండేవి కాదు, రేడియోలు ఉండేవి కాదు. పూర్వకాలం ఏమిటి, ఎంతసేపు కూడా పండితుడు, వేద పండితులు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. ఆ ప్రవచనాలు వినటం వల్ల, తర్వాత పుస్తక పఠనం వలన, ఇక్కడ మనకేమంటున్నారు, శ్రవణం వలన అనేటువంటిది ముఖ్యంగా చెప్పబడింది. పుస్తక పఠనంలో ఏమిటి అంటే, పుస్తకంలో మనకి తోచినటువంటి విధంగా మనం దాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కథా శ్రవణం చెప్పేటువంటి, అంటే కథా పాఠం చేసేటువంటి, ప్రవచనాలు చేసేటువంటి వేదవేత్తలు ఏం చేస్తారు, వాళ్లకున్నటువంటి జ్ఞానాన్ని కూడా మిళితం చేసి వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనకి అవగాహన అయ్యేలాగా చెప్తారు. అందుకని శ్రవణ మహత్యం చాలా గొప్పది అన్నారు. కేవలం మనం చదివితే సరి అయినటువంటి రీతిలో దాన్ని అర్థం చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకని విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, వేదవేత్తలు, జ్ఞానులు దాని గురించి ఆకళింపు చేసుకున్నటువంటి వాళ్ళైతే మనకి దాని లోతుల్లోని తత్వాన్ని అర్థం చేసేలాగా చెప్పగలుగుతారు. అందుకని కథాశ్రవణ మహిమ చాలా గొప్పది అన్నారు. అయితే ఎలాంటి ఫలితాన్ని ఇది ఇస్తుంది? ఈ రోజుల్లో మనం ఎలా వినాలి అంటే, ఈ రోజుల్లో మనం తెలివైన వాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళైతే కథా పఠనం చేయవచ్చు. లేదా ప్రవచనాలకి వెళ్ళి, ఏ ఆలయంలో కానీ ఇంకెక్కడ కానీ గొప్ప గొప్ప పండితులు ప్రవచనాలు చెప్తూ ఉంటారు, అలాంటి దగ్గరికి కానీ వెళ్ళి, లేదా ఈ రోజుల్లో అయితే మనకి హాయిగా మన ఇంట్లో కూర్చుని మనం ఏ టీవీ ఛానల్లోనో వచ్చి వేదవేత్తలు చెప్పేటువంటి, పండితులు చెప్పేటువంటి ప్రవచనాలు వినేటువంటి అవకాశం ఈ రోజుల్లో మనకి ఉంది. అందుకని అవైనా సరే వినటం వలన మనకి దీని మహత్యం తెలుస్తుంది. అంటే ఈ మహత్యం తెలుసుకోవటం వలన ఏమిటి, మనం నామస్మరణ చేస్తాం, ఆ తదుపరి వెళ్ళాలి అని అనుకుంటాం, ఆ తర్వాత వెళ్ళి దర్శించుకుంటాం. అయితే కథాశ్రవణం వలన వచ్చేటువంటి ఫలితం కూడా చాలా ఉంది. అసలు కథాశ్రవణం చేయటం వల్లనే ఎంతో పుణ్యం వస్తుందట, ఎన్నో పాపాలు పరిహరింపబడతాయట. ఎందుకు ఇలాంటి మార్గాన్ని కూడా మనకి చెప్పారు అంటే, దీనిలో బహుకోణాల్లో ఎన్నో అర్థాలు మనకి గోచరం అవుతాయి. ఏమిటి, వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు పనుల ఒత్తిడితో వెళ్ళలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి వెళ్ళడానికి తొందర పెట్టేలాగా ఉంటుంది. మృత్యువు ఎన్నో రోజులు లేదు, దగ్గరలోనే ఉంది, నువ్వు తొందరగా వెళ్ళమని మనని పురికల్పిస్తుంది. ఆ తర్వాత కథాశ్రవణం వల్ల, ఆ మహత్యం తెలుసుకోవటం వల్ల అహర్నిశలు ఆ నామస్మరణ చేసేటువంటి అవకాశం వస్తుంది. మరి మంచాన పడిన వాళ్ళు, రోగులు, వాళ్ళు వెళ్ళలేరు కదా. వెళ్ళలేకపోయినప్పుడు కథాశ్రవణం చేస్తూనే మనసులో విశ్వేశ్వరుని తలుచుకునేటువంటి అవకాశం వీళ్ళకి ఏర్పడుతుంది. ఆ మూర్తిని ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా తలుచుకుని వీళ్ళు మానసిక పూజలు చేసుకునేటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఏర్పడుతుంది. అందుకని దీనికి ఫలితాలు కూడా చాలా గొప్పగా చెప్పారు. ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, ఈ కథాశ్రవణం చేయటం వలన, ఈ కథలు వినటం వలన సర్వ వర్గాల్లో, అంటే ఎవరి వర్గంలో ఉన్నవాళ్ళు, వర్ణాశ్రమ ధర్మాలు మనకి చాలా ఉన్నాయి. అయితే ఏ వర్ణం వాళ్ళు, ఏ వర్గం వాళ్ళు, ఏ కులం వాళ్ళు, వాళ్ళకి నిర్దేశించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ధర్మబద్ధంగా ధర్మాచరణ చేస్తూ రోజు నిత్యానుష్ఠానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో, ఇది ఒక్క కథ విన్నా, ఒక్క శ్లోకం విన్నా కూడా అలాంటి ఫలితం వస్తుందిట. కాశీ మహత్యాన్ని రోజు వినటం వలన, ప్రవచనాలు వినటం వలన, ఆ మహత్యాన్ని అవగాహన చేసుకోవటం వలన సర్వ యజ్ఞాలు చేసినటువంటి ఫలితం, చతుర్వేదాలు చదివినటువంటి ఫలితం వస్తుందిట. ఆ తర్వాత వీళ్ళకు ఉన్నటువంటివి, అంటే అంతకాలం చేసినటువంటి పాప పరిహారం అవుతుంది. అంతేకాదు, మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోయి ఈ జన్మలో నేను ఇక పాపం చేయకూడదు, తప్పు పని చేయకూడదు అనేటువంటి సద్బుద్ధి వీళ్ళకి కలుగుతుందిట. అంటే కాశీ మహత్యం శ్రవణం చేయటం వలన, వినటం వలననే అంత గొప్ప బుద్ధి వీళ్ళకి కలుగుతుంది. అంటే మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా తీసేసి వీళ్ళ మార్గాన్ని మంచి మార్గంగా చేసేటువంటి అవకాశం ఈ శ్రవణం వల్ల వీళ్ళకి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనకి స్కాంద పురాణంలో, కాశీఖండంలో చెప్పబడింది. ఆ తర్వాత మరొకటి ఏమిటంటే, ఎవరు ఈ ప్రవచనాల్ని చెప్తారో,
ఎవరు ఇంకొకరికి ఈ మహత్యాన్ని గురించి అవగాహన అయ్యేలాగా చెప్తారో, ఎవరు దాని లోతుల్లోని అర్థాల్ని ఇంకొకరికి చెప్తారో వాళ్ళకి అప్పటి వరకు అన్ని జన్మల్లో చేసినటువంటి పాప పరిహారం కూడా అవుతుంది, వాళ్ళు పునీతులు అవుతారు అని చెప్తారు. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి? ప్రతి వ్యక్తి తాను ఏమాత్రం కాశీ మహత్యం గురించి తెలుసుకుంటాడో, ఏ విధంగా తను కాశీ మహత్యం గురించి వింటాడో, ఏ విధంగా కాశీ క్షేత్రాన్ని చూసి వచ్చాడో, ఎలాంటి అనుభవాలు తనకి కాశీ మహత్యం వలన కలిగాయో అలాంటివన్నీ మరొకరితో పంచుకోవాలి. అంటే కేవలం ఒక వేదవేత్త కానీ ఒక పండితుడు కానీ ప్రవచనం చెప్తేనే వినాలని కాదు. ఏ వ్యక్తి అయినా సరే కాశీ మహత్యం వల్ల తనకి కలిగినటువంటి అనుభవాలు, ఆ దర్శనం వల్ల తనకి కలిగినటువంటి అనుభవాలు, తను చదివిన దాని వల్ల తనకు కలిగినటువంటి అనుభూతుల్ని కూడా మరొకరికి ప్రతి వ్యక్తి చెప్పాలి. అలా చెప్పడం వల్ల, అంటే కాశీ మహత్యం గురించి ఇంకొకరికి చెప్పడం వల్ల కూడా అలా చెప్పిన వాళ్ళకి పాప పరిహారం అవుతుంది, విన్న వాళ్ళకి కూడా పాప పరిహారం అవుతుంది. ఇంకేం చెప్తారు? ఎలాంటి పాపాలు పోతున్నాయి? బ్రహ్మత్యాది పాతకాలు కూడా పోతున్నాయిట. ఎన్నో చేయకూడని పనులు ఇంతకాలం వాళ్ళు చేసి ఉండవచ్చు, కానీ ఎప్పుడు కాశీ శ్రవణం వాళ్ళు మొదలు పెడతారో, ఎప్పుడు దాని గురించి తలుచుకోవడం నామస్మరణని మొదలు పెడతారో అంతవరకు అన్ని జన్మల్లో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి అనేటువంటి విషయాన్ని మనకి స్కాంద పురాణంలో చెప్పబడింది. మనకి కాశీని మించినటువంటి క్షేత్రం లేదు ఈ భూమండలంలో, అలాంటి తీర్థం లేదు అంటారు. మిగతా క్షేత్రాలన్నిటికంటే కూడా కాశీకి మాత్రం నేను కాశీకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళినంత పుణ్యం వస్తుందిట. మిగతా ఏ క్షేత్రాలకు కూడా ఇలాంటి పుణ్యం లభించదు. అయితే మరొక విషయం కూడా చెప్తారు. కాశీకి వెళ్ళాలి అని ఆలోచన ఎప్పుడు వచ్చిందో ఆ వెంటనే బయలుదేరి వెళ్ళాలి. దీనికి కాలంతో పని లేదు. ఎవరైనా కాశీకి వెళ్ళాలి అని అనుకుంటే వెంటనే బయలుదేరి వెళ్ళాలట. ఎందుకంటే పుణ్యకాలం వచ్చిన తర్వాత వెళ్తాను, ముహూర్తం చూసుకుని వెళ్తాను, లేదా ఉత్తరాయణంలో వెళ్తాను, ఆషాఢమాసం ఇది శూన్యమాసం, ఇలాంటివి అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎప్పుడు కాశీకి వెళ్ళాలి అని అనుకుంటే తక్షణమే కాశీకి బయలుదేరి వెళ్ళాలట. ఎందుకంటే దీనికి కాలదోషం లేదు అని చెప్తారు. ఎప్పుడైనా కూడా కాశీకి వెళ్ళవచ్చు, ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వెళ్ళాలి. అయితే ఇంకొక విషయం కూడా చెప్తారు. అదేమిటి అంటే, ఎవరైనా కాశీకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్లను వారించే వాళ్ళకి చాలా పాపం వస్తుందిట, చాలా దోషాలు తగులుతాయట. ఎందుకంటే వీళ్ళు వెళ్ళాలనుకుంటే ఎలాంటి దోషాలు పోతున్నాయో అవి అడ్డుకునే వాళ్ళకి ఆ దోషాలన్నీ వాళ్ళని చుట్టుకుంటాయి. అందుకని కాశీకి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి అడ్డు తగలకుండా, అడ్డు చెప్పకుండా, ఇది చలికాలం, ఇది ఎండాకాలం, ఇది వర్షాకాలం, మీరు వెళ్ళకండి, ఇబ్బందులు పడతారు, అక్కడ అసహ్యంగా ఉంటుంది, రకరకాల వ్యాఖ్యానాలు కాశీక్షేత్రం గురించి చేసేవాళ్ళు కూడా మనకి సమాజంలో కనపడుతూ ఉంటారు. అయితే కాశీకి వెళ్లే వాళ్ళని మాత్రం ఎవరు అడ్డుకోకూడదని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. మరో విషయం, కొంతమందికి క్షణం చిత్తం క్షణం విత్తంగా ఉంటుంది. ఏదైనా కథాశ్రవణం చేయగానే వెంటనే వెళ్ళాలి అనుకుంటారు, మరెవరైనా మరేదైనా విషయం చెప్పగానే అక్కర్లేదు అనుకుంటూ ఉంటారు, ద్వంద్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కాకుండా యమధర్మరాజు మన వెంటే ఉన్నాడు. ఎప్పుడు ఈ జీవితం అంతమైపోతుందో మనకి తెలియదు. కాశీకి వెళ్ళాలి అనుకుంటే చాలు వీళ్ళకి చాలా పుణ్యం వస్తుంది. వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెళ్ళాలిట. ఎవరికైనా కూడా పేదవాళ్ళు ఉన్నారనుకోండి, లేదా స్త్రీలున్నారనుకోండి, వెళ్ళలేని వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళని తీసుకెళ్లడమో లేదా ధన సహాయం చేయటమో, వాళ్ళకి కూడా ఉండటమో చేయటం వల్ల, అంటే ధనం ఉన్నవాళ్ళు వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళగలిగిన వాళ్ళకి ధనం లేకపోవచ్చు, ఏది లేకపోయినా ఆర్థిక సహాయం కానీ చేతి సహాయం కానీ చేసి వాళ్ళని కాశీక్షేత్రం వరకు తీసుకువెళ్ళటం వల్ల ఈ తీసుకువెళ్ళిన వాళ్ళకు కూడా చాలా పుణ్యం వస్తుందని, వాళ్ళ దోషాలు కూడా పోతాయని. అంటే కాశీ గమనం, అంటే ఎవరు కాశీకి వెళ్ళాలి అని అనుకుంటే వెంటనే వాళ్ళు వెళ్ళిపోవడం, వాళ్ళని ఎవరు అడ్డుకోకపోవడం, ఆ తర్వాత సరికదా అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అశక్తులైనప్పుడు శక్తి మేర మనం తోచినటువంటి సహాయం వాళ్ళకి చేసి కాశీక్షేత్రాన్ని చేసుకునే అవకాశం వాళ్ళకి కల్పించడం వల్ల ఆ కల్పించిన వాళ్ళకి కూడా పాపాలన్నీ పోతాయని చెప్తారు. అందుకని కాశీ గమనం గురించినటువంటి మహిమ గురించి చాలా గొప్పగా చెప్తారు. కాశీకి వెళ్ళాలనుకున్నారు, పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. మరి కాశీ ప్రవేశం వలన వచ్చేటువంటి పుణ్యం ఏమిటి, దానివల్ల ఉండేటువంటి మహిమలు ఏమిటి, ఇలాంటి సందేహాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. అయితే దీని గురించి కూడా మనకి చాలా గొప్పగా చెప్పబడింది. అదేమిటంటే, ఎవరైనా కూడా కాశీ ప్రవేశం చేశారు అంటే ఆ ఆవరణలోకి రావడంతోనే వాళ్ళకి గత జన్మలో ఆ జన్మలో చేసినటువంటి బ్రహ్మహత్యాది పాతకాలన్నీ కూడా కాశీ నగరానికి ఆవలే ఆగిపోతాయిట. వాళ్ళతో పాటు అవి రావు లోపలికి.
ఎందుకు అంటే అక్కడ 58 రూపాల్లో గణపతి మహాశయుడు ఆ చుట్టూ ఆవరణలో కాపలగా ఉన్నాడు. ఎందుకు? వీళ్ళని పునీతులను చేయటానికి అక్కడ గణపతి అన్ని రూపాల్లో ఉన్నాడు. అందుకని ఆ ఆవరణలో ఎవరైనా కాశీనగరంలో అడుగు పెట్టారు అంటే వాళ్ళ పాపాలన్నీ ప్రక్షాళన అయినట్టుగా చెప్తారు. ఇంకోటి ఏమిటంటే, ఎవరైనా ఒక్కసారి వాళ్ళ పితృదేవతలకి అక్కడ శ్రాద్ధాది కర్మలు చేయటం, తర్వాత దేవ ఋషి పితృ రుణాలకి తీర్చుకోవడం కోసం తర్పణాలు చేయటం ఎవరు చేస్తారో వాళ్ళ పితృదేవతలందరికీ కూడా నరక ప్రాప్తి లేకుండా దాని నుంచి విముక్తి కలుగుతుందని, వాళ్ళకు కూడా మోక్ష సోపానానికి దారి ఏర్పడుతుందనేటువంటి విషయం చెప్తారు. విశ్వేశ్వర దర్శనం వలన, కాశీలో ధూళి తాకటం వలన, రేణువులు వీళ్ళ మీద పడటం వల్లనే వీళ్ళలో ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి అని చెప్తారు. కాశీలో 28 కోట్ల శివలింగాలు ఉన్నాయట. ఒక్కో లింగాన్ని ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క దేవత, ఒక్కో కోరిక కోసం, ఒక్కో ప్రత్యేకత కోసం, ఒక్కో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో నిర్మించడం జరిగింది. కాబట్టి ఆ ప్రతిష్టాపన చేసినటువంటి లింగాలన్నింటినీ కూడా ఎవరెవరికి ఏ కోరికలు నెరవేరాలని అనుకుంటారో ఆయా లింగాలన్నింటినీ కూడా దర్శించి అక్కడ పూజ చేయటం వలన వాళ్ళు పునీతులు అవుతారని, కేవలం విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం వల్ల వాళ్ళ జీవితానికి ముక్తి లభిస్తుంది. కాబట్టి కాశీక్షేత్ర గమనం కాదు, ప్రవేశం వలన ఇంకా పుణ్యం ఉందనేటువంటి విషయం తెలుస్తుంది. అంతేకాదు, కాశీకి వెళ్తేట కాళ్ళు విరక్కొట్టుకుని, ఏం చెప్తారంటే రాయితో కాళ్ళు విరక్కొట్టుకుని అయినా సరే కాశీ నుంచి రాకుండా అక్కడే పడి ఉండాలనేటువంటి విషయాన్ని చెప్తారు. మరో విషయం ఏమిటంటే, ఏ దేశాన్నైనా కూడా ఏలేటువంటి రాజు మనం చాలా గొప్పవాడిగా చెప్పుకుంటాం. ఎందుకంటే అధికారంలో కానీ, ధనంలో కానీ, ఏ విషయంలో చూసినా కూడా అందరికీ రాజు గొప్పవాడుగా కనపడతాడు. అలాంటి రాజ్యాన్ని ఏలేటువంటి రాజు కంటే కూడా కాశీలో భిక్షాటన చేసేటువంటి వ్యక్తి పుణ్యాత్ముడుగా చెప్తారు, ముక్తిని పొందేటువంటి వాడిగా చెప్తారు. ఎందుకు? బయట ఉన్నటువంటి మహారాజు ఎన్నో పుణ్యాలతో పాటు కొన్ని పాపాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది, కొన్ని దోషాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ రాజుకు మరో జన్మ అంటూ ఉంది. అలా మరో జన్మలో ఇలా జన్మలెత్తుతూ వెళ్ళాలి. కానీ కాశీలో భిక్షాటన చేసే వాటికి కూడా అక్కడ మోక్ష ప్రాప్తి జరుగుతుంది. అక్కడే మరణించడం వలన వాడికి మరో జన్మ లేదు. కానీ ఏ దేశాన్ని లేటువంటి రాజు కంటే కూడా అక్కడ భిక్షాటన చేసేటువంటి భిక్షువే ఎక్కువ పుణ్యాత్ముడుగా చెప్తారు. అంటే కాశీ ప్రవేశం వలన ఎలాంటి పుణ్యం లభిస్తుంది, కాశీ అనేటువంటిది ఎంతటి గొప్ప క్షేత్రంగా చెప్పుకుంటాం. అంతేకాదు, అక్కడ మారు రూపంలో 33 కోట్ల దేవతలు కూడా రోజు విశ్వేశ్వర దర్శనం కోసం వస్తారట. రోజు విశ్వేశ్వరుని దర్శించుకుని అభిషేకాలు చేస్తూ వెళ్తారట. వాళ్ళు అదృశ్య రూపంలో ఉంటారు, మారు రూపంలో ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? కాశీ ప్రవేశం చేశాం, మన పక్కన ఉన్న వ్యక్తి ఏ దేవతో కూడా మనకి తెలియదు. వారి వారి పుణ్యాన్ని అనుసరించి మనం దేవతల మధ్యలో నివసిస్తున్నటువంటి అనుభూతి మనకు అక్కడ కలుగుతుంది. అంతటి గొప్ప క్షేత్రం అన్నమాట అది. కాశీ ప్రవేశంతోనే జన్మ ధన్యమైపోతుంది అని చెప్పేసి మనకి పురాణాలన్నీ చెప్తున్నాయి.